మల్కాజ్గిరి కార్పొరేషన్ భవన నిర్మాణానికి హైకోర్టు బ్రేక్ వేసింది. మల్కాజ్గిరి కార్పొరేషన్ భవనానికి నిన్న శంకుస్థాపన చేశారు సీఎం రేవంత్ రెడ్డి. దీనిని సవాల్ చేస్తూ హైకోర్టులో 5 రిట్ పిటిషన్స్ దాఖలయ్యాయి. భవన నిర్మాణంపై స్టేటస్ కో కొనసాగించాలని, కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ జూలై 7కి వాయిదా వేసింది. మల్కాజ్గిరి కార్పొరేషన్ భవన నిర్మాణానికి హైకోర్టు బ్రేక్ వేసింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శర్మ అందిస్తారు. శర్మ, మొన్న ఆదివారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ భవనానికి శంకుస్థాపన చేశారు. ఉప్పల్ భాగాయత్తులో దీనికి సంబంధించిన నిర్మాణం చేపట్టాలని భావించారు. దానికి సంబంధించి శంకుస్థాపన కార్యక్రమం జరిగిన మరుసటి రోజే నిన్న దీనికి సంబంధించి పిటిషన్లు దాఖలయ్యాయి. విచారణ ఇవాళ జరిగింది. విచారణ సందర్భంగా వాళ్ళు ఆ స్థలం ఏదైతే ఉందో ఆ స్థలం వివాదంలో ఉంది. తమకు సంబంధించినటువంటి స్థలం అనేటువంటిది దానికి సంబంధించి 5గురు వేరువేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. దానికి సంబంధించి వాళ్ళు తమ వాదనలు వినిపించారు. వాదనలు విన్న తర్వాత న్యాయస్థానం ఇప్పటికిప్పుడు నిర్మాణాలు చేపట్టరాదని తాత్కాలికమైనటువంటి ఉత్తర్వులు ఇస్తూ మళ్ళీ ఏదైతే రెస్పాండెంట్స్ ప్రతివాదులు ఉన్నారో వాళ్ళు కౌంటర్ దాఖలు చేయాలి. కౌంటర్ దాఖలు చేసేంత వరకు నిర్మాణాలు చేపట్టరాదు అని చెప్పి విచారణను జూలై 7కు వాయిదా వేస్తుంది. మరి ఆ రోజున ప్రతివాదులు ప్రభుత్వం తరపున కౌంటర్ దాఖలు చేసిన తర్వాత వాళ్ళ వాదనలు విన్న తర్వాత న్యాయస్థానం ఏం చెప్తుంది అనేటువంటిది చూడాలి. ఓకే, థ్యాంక్ యూ శర్మ.